నమస్తే మచ్చాన్ మచ్చి ఈరోజు అయితే వీకెండ్ అనుకోని బాగా పడుకో అంటే లేదు చూసామది 10 అయింది. సర్లే అని వాట్సాప్ చూస్తే ఒకసారి బ్లర్ కనపడా. ఏంద్రా అని ఓపెన్ చేసి చూస్తే కన్ఫామ్గా ఈరోజు ఆఫీస్కి అయితే రావాలని చెప్పిన్నారు. ఇంకా వీకెండ్ మాకు 4 వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఈరోజు చూస్తే ఇంకా వర్క్ చేయాలన్నారు. సర్లే అని ఇంకా లేచి భద్రా రెడీ చేసి స్నానం చేసుకొని బయలుదేరేసిన. ఇంకా పోతా ఉన్న బస్ కోసం. ఇంకా బస్సు నార్మల్ బస్ అయితే వస్తుంది. ఇంకా దాంట్లో సీటు కూడా ఉన్నట్టుంది. ఫస్ట్ టైం సీట్ దొరికితే వీక్ మొత్తానికి ఆఫీస్కి అయితే వచ్చేసినాము. ఇంకా మా ఆఫీస్ వచ్చిందను ఈ పక్క రోడ్ క్రాస్ చేసి హైవే ఎక్కి ఇట్లా పోవాలా. మా ఆఫీస్ చూడండి మచ్చా, ఇదే కూలి పనికి వచ్చినాం కాబట్టి ఒక ఆధార్ కార్డు అయితే ఇస్తారు. దానిలో స్కాన్ చేస్తేనే లోపలికి పోతాము. కూలి పనికి ఆధార్ కార్డు పెడితేనే లోపలికి పోయేది. వచ్చానా మచ్చా ఆఫీస్కి, పోవడంటే ఊడు లేడు. మన రాయచోటు మచ్చా రోహన్ మేనేజర్ అంట. మా మేనేజర్ అంతా అక్కడ కూర్చోంటారు. ర్యాక్ మొత్తం ఫుల్ ఖాళీ అయితే ఉన్నది. మన డెస్క్ అయితే ఇదే మచ్చా ఆన్ చేయాల. మా మేనేజర్ని అయితే అడుగుతా, ఈరోజు వీకెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా సార్, ఎందుకు సార్ ఆఫీస్కి రమ్మన్నారు అని. ఆయన ఏం చెప్తారో చూద్దాము. काम करती सेल्स टीम जब काम करती है तब तक हमको काम करना पड़ता है. और ये तो सिर्फ सैटरडे है. अगर गलती से संडे भी शुरू कर दिया सेल्स टीम में तो हमें संडे भी आना पड़ेगा. वर्क फ्रॉम होम नहीं मिलेगा यहाँ, वर्क फ्रॉम ऑफिस. जब मैं आ सकता हूँ तो तुम्हें भी आना पड़ेगा. వీకెండ్ కూడా ఆఫీస్కి వచ్చినా కదా, మా టీమ్మేట్స్ ఫీలింగ్ ఎలా ఉంది కనుక్కుందాం. ఏంటన్నా కూలి పని బెటర్ అన్న, ఆఫీస్కి రావాల్సి వస్తుంది. సాటర్డే బెడ్ మీద పడుకొని చేస్తూ ఉన్నాం వర్క్. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి చేయాల్సి వస్తుంది. ನೋ ಎಂಜಾಯ್ಮೆಂಟ್ ನಥಿಂಗ್. ವರ್ಕ್ ಬ್ರೋ, ವರ್ಕಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ ನೋಡ್ರಿ. ವರ್ಕ್ ಫ್ರಮ್ ಹೋಮ್ ಇದ್ದಾಗ ಆರಾಮಾಗಿದ್ವಿ. ಕಾಲ್ ಮೇಲೆ ಕಾಲ್ ಹಾಕೊಂಡು ರಾಜರ ಥರ ಕೂತಿದ್ವಿ ನೋಡ್ರಿ. ಇಲ್ಲಿ ಬಂದು ಯಪ್ಪ ಯಾರು ಮಾಡ್ಬೇಕು. ಹಾಯ್. ಹಾರಬಲ್, ಚೆನ್ನಾಗಿಲ್ಲ. ఏం చెప్పమంటావు మచ్చా, సాటర్డే అయితే ఇంటికాడ ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాను. ఈ టైంలో లేస్తున్నాం మచ్చా. ఇప్పుడు చూస్తే ఈ టైంకి ஆஃபீஸில் ఉండాల్సి వస్తుంది. ఏం చేయం. ஆஃபீஸ் பண்ணுறீங்க என்ன இருக்கு மச்சான்? வந்தோம், சாட்டர்டே ஆஃபீஸ் இருக்குன்னு சொன்னாங்க, வந்தோம். சும்மா வந்தோம். எதுக்கு வந்தோம் எங்களுக்கு தெரியாது, அவங்களுக்கு தெரியாது. சும்மா ஒர்க் பண்ணிட்டு இருக்கோம், அந்த மாதிரி நடிச்சிட்டு இருக்கோம். ஒன்றுமே இல்லை. శనివారం పూటలు చేయాలని కూడా బోర్ కొడుతుంది. ఇయర్కంటే మొహం కడిగి బాత్రూంలో స్నానం చేసి ఫ్రెష్గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి రామకృష్ణ అని చెప్పి బెడ్ ఎక్కి. ఏం ఎక్స్పీరియన్స్ బ్రో, సాటర్డే ఆఫీస్కి రావాలంటే చాలా కష్టం. వీకెండ్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో బయటికి వెళ్ళి వీకెండ్ ఎంజాయ్ చేద్దామంటే వీళ్ళేమో ఆఫీస్కి రమ్మన్నారు. సాటర్డే నేత్రానందం కోసం పోతావు బయట. ఎక్కడ పోయేది, నేత్రానందం లేదు, వేరే ఆనందం ఏ ఆనందం లేదు, వర్క్ ఆనందం తప్పితే. వీకెండ్ కూడా వర్క్ చేస్తావా? వర్క్ చేయాలి కదా. హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆఫీస్కి పిలిచారు, అందరు కాలు ఎత్తేసి మంచిగా పడుకొని చేస్తా అన్నారు వర్క్. ఏమో జీవితం. ఈ వారం అయితే వచ్చాను మా ఆఫీస్కి. టీం మొత్తం వచ్చింది మా టీం వర్క్. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. బ్యాంటర్కి అయితే వచ్చిన మచ్చ, ఇక్కడ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఫ్రీగా ఉంటాయి. బోర్న్విటా, హార్లిక్స్, కాఫీ, పాలు ఏం కావాలో తాగొచ్చు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదని ఈ బ్రెడ్ అయితే కాల్చుకునేసి క్రీమ్ అయితే పూసుకొని తిన్నా. మచ్చా ఇదో మామూలుగా కూలి పనికి వీక్లో వచ్చినామంటే వాళ్ళకి కూడే వేస్తారు. ఈరోజు కూడే వేయలా, నీరు లేదు. ఇంకా పోతాను మేము దారెట్టుకుంటా. ఇంకా పోయి హోటల్ చూసుకోవాలా, ఏదైనా తినాలా. ఇక్కడ ఉడిపి ఉంది దగ్గరలో, ఆడ పలావ్ కానీ ఏం బాగుంటుంది బ్రో? వెజ్ ఫుడ్. వెజ్ ఏది బాగుంటుంది? రైస్ బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ బాగుంటుంది వెజ్లో. ఏమి ఉడిపి కాబట్టి నాన్ వెజ్ ఏం కలపరు, ఏదైనా బాగుంటుంది. టిఫిన్స్ ఇంకా పోయి కుమ్మేసి మళ్ళా కూలి పనికి ఎంటర్ అయిపోవాలా.
ఏం చేయలేం. ఏం చేయలేం. వేసుకొని పోతా ఉండాలి కదా. ఇంకా శనివారం అయినా మాలకి ఎప్పుడు పిల్లరు. శనివారం అంతా ఆఫీస్లోనే అంటే ఐ మీన్ ఇంట్లోనే చేస్తా అంటే డైనింగ్ పరిపోయింది కాళ్ళు వేసుకొని ఇట్లా తొల్లతా చేసుకుంటా అయిపోతా అండ. ఉడిపికి అయితే వచ్చాను మచ్చా. ఇంకా చూడాల వెజ్ కాబట్టి ఈరోజు సాటర్డే. ఉడిపిలో వెజ్ మీల్స్ అయితే పెట్టినారు మచ్చా ఫుల్గా బాగుంది. బిల్ అయితే 200 వేసిండు. 2 ప్లేట్స్ తీసుకున్నాము నేను సాయి మచ్చా. ఇది ఆఫీస్ బ్యాక్ గేట్. మా ఫ్రెండ్ నుంచి పోవాలంటే చాలా దూరము, అందుకని ఇక్కడే తినేసి ఉడిపి ఇక్కడే దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఫుల్గా తినేసి తినేసాము. మళ్ళీ వెళ్ళి కూలి పని స్టార్ట్ చేసుకొని సమయం ముగించుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట. బాయ్ సార్. బాయ్ గైస్. వచ్చేటప్పుడు బాధ కన్నా పోయేటప్పుడు ఆనందమే చాలా బాగుంటుంది. ఓకే మచ్చా.